Hi everyone, this is Rama Sailaja, working as a mathematics lecturer in Sir C.R. Reddy College for Women, Yeluru. Today I am going to teach you foundation course of Analytical 4th semester paper, Analytical Skills. Unit 1, Data Analysis. Topic, Tables. Tables typically shows data in columns and rows. With tables, users can read the data sequentially as they compare individual numbers. Tables allow users to focus on a couple of numbers at a time. These work best for presenting data that uses multiple units of measurements or data that involves exact values. So, tables in tables, the data in అరేంజ్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ మనం చూసినట్లయితే ఇక్కడ డేటా పాపులేషన్ ఆఫ్ మిలియన్స్ ఇచ్చారు. ఈ పాపులేషన్ అనేది మనకి ఇలాగా ఒక టేబుల్లో డేటా మొత్తం అరేంజ్ చేయబడింది. రోస్ అండ్ కాలమ్స్లో మనకి ఇక్కడ డేటా అనేది అరేంజ్ చేసింది. సో ఫస్ట్ టేబుల్ చూడండి, పాపులేషన్. ఈ డేటా చూడంగానే మనకి టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీస్, ఇక్కడ ABCDE అండ్ 5 సిటీస్ ఇచ్చారు. 5 సిటీస్లో టోటల్ పాపులేషన్ అండ్ మేల్ పాపులేషన్ ఈ విధంగా ఇచ్చారు. చూడంగానే మనకి డేటా అర్థమయ్యే విధంగా మనకి ఈ విధంగా విజువలైజ్ చేసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇలా డేటా ఈ టేబుల్లో మనకి ఇచ్చిన డేటా నుంచి మనం ప్రాబ్లం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లంలో చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ ఫిమేల్ పాపులేషన్ ఇన్ మిలియన్స్. మన ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫిమేల్ పాపులేషన్ ఇన్ మిలియన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫిమేల్ పాపులేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన డేటాలో మన టేబుల్లో టోటల్ పాపులేషన్ అండ్ మేల్ పాపులేషన్ మాత్రమే ఇచ్చారు. మనకి ఫిమేల్ పాపులేషన్ ఇవ్వలేదు. ఫిమేల్ పాపులేషన్ మనకి కావాలి అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి? టోటల్ పాపులేషన్ నుంచి మేల్ పాపులేషన్ కనుక సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకి ఫిమేల్ పాపులేషన్ వచ్చేస్తుంది. ఫిమేల్ పాపులేషన్ ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసి ఇంకొక టేబుల్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. 12 - 6.5. సిటీ ఫిమేల్ పాపులేషన్ ఈజ్ 5.5. అలాగే సిటీ బి ఫిమేల్ పాపులేషన్ 7.8. టోటల్ పాపులేషన్ నుంచి మేల్ పాపులేషన్స్ని ఈ విధంగా సబ్ట్రాక్ట్ చేసుకుని ఇక్కడ డేటాని మనం ఇక్కడ అరేంజ్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది యావరేజ్. యావరేజ్ ఫిమేల్ పాపులేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ సమ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్, ఇక్కడ ఎంతమంది ఇచ్చారు? 5 సిటీస్ ఇచ్చారు కాబట్టి 5 మెంబర్స్ యొక్క 5 సిటీస్లోనూ ఫీమేల్ పాపులేషన్ ఎంతెంత అయితే ఉన్నాయో వాటన్నిటిని ముందు టోటల్ చేసుకోవాలి. 5.5 + 7.8 + 8.0 + 9.2 + 11.2 దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఫీమేల్ పాపులేషన్ ఎంత వచ్చింది మనకి? 41.7. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మొత్తం 5 సిటీస్ కాబట్టి 41.57/5 దట్ ఈజ్ 8.34 మిలియన్స్. ఈ విధంగా మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా సమ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్. ఓకే, నెక్స్ట్ టేబుల్ 2 చూడండి, పర్సన్స్ అండ్ సాలరీస్ ఇన్ ల్యాక్స్. పర్సన్స్ ABCDE 5 పర్సన్స్ యొక్క సాలరీస్ మనకి ఇక్కడ ఇచ్చేసారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద యావరేజ్ సాలరీ అండ్ ద లోయెస్ట్ సాలరీ. యావరేజ్ సాలరీ అండ్ ద లోయెస్ట్ సాలరీ. ఫస్ట్ మనం యావరేజ్ సాలరీని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇచ్చిన టేబుల్లో లోయెస్ట్ సాలరీ ఎవరిదైతే ఉందో చూడండి, ఇక్కడ D పర్సన్ యొక్క సాలరీ లోయెస్ట్గా ఉంది. ఆ సాలరీని ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ యావరేజ్ సాలరీ ఫైండ్ అవుట్ చేయడానికి ముందు ఫార్ములా ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ గివెన్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. ఇక్కడ యావరేజ్ సాలరీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన డేటాలో యావరేజ్ సమ్ ఆఫ్ సాలరీస్ 8.5 + 7.6 + 12.8 + 5.4 + 10.5 వీటన్నిటిని యాడ్ చేసేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 44.8 బై మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అండ్ ఇక్కడ 5 కాబట్టి 44.8/5 దట్ ఈస్ ఈక్వల్ టు 8.96 lakhs. ఓకే, మనకి ఇక్కడ రిక్వైర్డ్ డిఫరెన్స్ ఏమని డిఫరెన్స్ అడిగారు? యావరేజ్ శాలరీ నుంచి లోయెస్ట్ శాలరీని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. సో యావరేజ్ శాలరీని ఏమో 8.96, లోయెస్ట్ శాలరీ టేబుల్ నుంచి మనకి ఇక్కడ 5.4 దట్ ఈజ్ ఈక్వల్ టు అంత 3.56 lakhs. ఓకే, నెక్స్ట్ సమ్ టేబుల్ 3. ఇక్కడ ఇచ్చిన టేబుల్ మనకి ఏం చెప్తుంది చూడండి, స్టేషన్ నేమ్,
arrival time, departure time, and halt time, distance traveled from origin, and number of passengers boarding the train at each station. సో మనకి ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 6 కాలమ్స్లోనూ మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ని ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి స్టేషన్స్ ఇచ్చారు, ఇక్కడ టైంని మినిట్స్లో ఇచ్చారు మనకి ఇక్కడ. నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ద ట్రైన్ ఫ్రమ్ సూరత్ టు నంద్యా జంక్షన్. సూరత్ టు నంద్యా జంక్షన్కి మధ్య డిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ డిస్టెన్స్ చూడండి ఎక్కడ ఉంది, ఇదిగో ఈ కాలమ్స్ యూజ్ చేసుకుని మనం నంద్యా జంక్షన్ టు సూరత్ మధ్య డిస్టెన్స్. సో రిక్వైర్డ్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత, 440 మైనస్ 257. 440 మైనస్ ఆ టేబుల్ నుంచి మనం డేటా తీసుకొచ్చుకుని వాటి మధ్య డిఫరెన్స్ని చేసేసాం. ఈ విధంగా 440 మైనస్ 257 దట్ ఈస్ ఈక్వల్ టు 183 కిలోమీటర్స్. నెక్స్ట్ సమ్, హౌ మచ్ టైమ్ డస్ ద train taken to reach Ahmedabad after departing from ఆనంద్ జంక్షన్ ఇంక్లూడింగ్ ద హాల్ట్ టైమ్. గుర్తుపెట్టుకోండి ఇక్కడ హాల్ట్ టైంని కూడా ఇంక్లూడ్ చేసి మనం టైంని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ ట్రైన్ టేకెన్ టు రీచ్ అహ్మదాబాద్. అహ్మదాబాద్కి ఎప్పుడు రీచ్ అయింది, మనం టేబుల్లో చూసినట్లయితే అహ్మదాబాద్ ఎప్పటికి టైం రీచ్ అయింది, 8:20 AM. అహ్మదాబాద్ రీచ్ అయ్యడానికి టైం మనకి ఇక్కడ అంత అయింది, 8 AM అయింది. అక్కడ డిపార్చర్ అంటే అక్కడి నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయిన టైము, తను చేరిన టైము 8 AM. ఓకే, 8 AMకి తను చేరుకుంది. కానీ మనకి ఇక్కడ అహ్మదాబాద్ మనం ఇంకోటి ఏమి ఇచ్చారు చూడండి, అహ్మదాబాద్ ఆఫ్టర్ డిపార్టింగ్ ఆనంద్ జంక్షన్. ఆనంద్ జంక్షన్లో టైం కూడా మనం చూసుకుందాం. ఆనంద్ జంక్షన్లో వచ్చేసి టైం ఎంత, ఇక్కడ 6:43 AM. అక్కడ డిపార్చర్ టైం 6:45 AM. సో హాల్ట్ టైంతో కూడా కలిపి అన్నారు కాబట్టి 2 మినిట్స్ని కూడా మనం తీసుకుని ఈ టైంనే మనం తీసుకుంటాము. సో ఇక్కడ చూడండి అంటే ఎంత అవుతుంది, 8 ఇంక్లూడింగ్ ద హాల్ట్ టైం అంటున్నారు కాబట్టి 8 AM మైనస్ 6:43 AM మనకి రిక్వైర్డ్ టైం కావాల్సింది వచ్చేస్తుంది. సో ఇక్కడ 8లో నుంచి మనం 6.43 మనకి ఇక్కడ ఇచ్చింది టైము అవర్స్ అండ్ మినిట్స్లో ఇచ్చారు కాబట్టి 1 అవర్ ఇజ్ ఈక్వల్ టు 60 మినిట్స్. కాబట్టి 8 AMని మనం ఎలా రాసుకోవచ్చు, 7:60 AMగా 7 hours 60 minutesగా కూడా రాస్తాము. 7 hours 60 minutesలో నుంచి 6:43ని సబ్ట్రాక్ట్ చేయడం ఈజీ అయిపోతుంది. 8లో నుంచి 6:43 ఇక్కడ బారింగ్ సబ్ట్రాక్షన్లో మనం ఇక్కడ 100 కాదు వచ్చేది, మనకి ఏమవుతుంది, ఈచ్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 60 కాబట్టి ఇక్కడ 60 తీసుకున్నాం. 7.60 minus 6.43 that is 1.17, 1 hour 117 minutes. ఓకే, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ పాసెంజర్స్ బోర్డింగ్ ఫ్రమ్ బాసై రోడ్ అండ్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఇన్ ద ట్రైన్. సో చూడండి రిక్వైర్డ్ రేషియో ఎక్కడ దేని అడిగారు, మనకి దేని నుంచి, అహ్మదాబాద్ నుంచి వాసై రోడ్డు. అహ్మదాబాద్ ఎంత, 486, వాసై రోడ్డు 386. సో 370 రిక్వైర్డ్ రేషియో అహ్మదాబాద్ టు వాసై రోడ్ 378:306 దట్ ఈస్ ఈక్వల్ టు 378ని మనం ఇక్కడ రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 378 యొక్క ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇలా రాసేసుకుంటాం, దాని యొక్క మల్టిపుల్స్ ఫ్యాక్టర్స్ అన్నీ ఇలా రాసేసుకున్నాక నెక్స్ట్ 306 సేమ్ కామన్ ఫ్యాక్టర్స్ని మనం స్ట్రైక్ అవుట్ చేసేసి రిమైనింగ్ ఫ్యాక్టర్స్ యొక్క మల్టిప్లికేషనే ఇక్కడ రాస్తాము. సో 3, 3, 3, 3, 2, 2 కామన్ ఫ్యాక్టర్స్, రిమైనింగ్ ఫ్యాక్టర్స్ 7 into 3 దట్ ఈస్ 21, ఇక్కడ 17, 21/17. ఈ విధంగా రేషియో 378:306ని మనం 378/306గా రాసుకోవచ్చు. 378ని ఈ విధంగా ఫ్యాక్టర్స్గా విడదీస్తాము. ఫ్యాక్టర్స్గా విడదీసి కామన్ ఫ్యాక్టర్స్ని క్యాన్సిల్ చేసేస్తే కనుక రిమైనింగ్ ఫ్యాక్టర్స్ ఎంతైతే ఉన్నాయో అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ రేషియో అవుతుంది. ఓకే, ఈ విధంగా రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్, if halt time of the train at Vadodara is
decreased by 2 minutes and increased by 23 minutes at Ahmedabad. At what time will the train reach bus? చూడండి ఇక్కడ 6 the halt time stop అంటే stopping time of the train at Vadodara is decreased by 2 minutes and increased by 23 minutes at Ahmedabad. At what time will the train reach bus? సో బస్ చేరుకునే టైంకి 5:40 PM అయింది. కానీ మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మధ్యలో 2 మినిట్స్ డిక్రీజ్ అయింది అంటే తగ్గింది, 23 మినిట్స్ ఇంక్రీజ్ అయింది. టోటల్గా ఓవరాల్గా ఎంత డిక్రీజ్ అయింది? 23 - 2 21 మినిట్స్ ఇంక్రీజ్ అయింది. సో 540 ప్లస్ 21 మినిట్స్ అంటే 0.21 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత అయింది? 6.01. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం నుంచి మనం సెకండ్ లోయెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో చార్ట్లో చూడండి 0 to 42 మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే 0 to అంటే దాదర్ టు వాసై రోడ్డు మనకి 42 కిలోమీటర్స్ ఉంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ వచ్చేసి 100 వరకు ఉంటుంది. నెక్స్ట్ ఈ రెండింటి మధ్య కూడా 100 వరకు ఉంటుంది. చూడండి ఇక్కడ లోయెస్ట్ డిస్టెన్స్ మనకి కనిపిస్తుంది 422 to 440 మధ్య డిస్టెన్స్ వచ్చేసి 80. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కూడా 40 పైనే ఉంటుంది. చూడండి ఇంకా సెకండ్ లోయెస్ట్ ఏమవుతుంది? ఇదే లోయెస్ట్ 422 to 440 18 కిలోమీటర్స్ అనేది లోయెస్ట్ అవుతుంది. సో సెకండ్ లోయెస్ట్ అనేది ఏమవుతుంది? 440 to Dadar to Vasai road, that is 42 kilometers. That is our ఈ టేబుల్ నుంచి మనకి మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఇన్ డిగ్రీ సెల్సియస్లో మనకి చూపిస్తున్నారు. రికార్డ్ అండ్ ఫస్ట్ డే ఆఫ్ ఈచ్ మంత్ ఫర్ 5 డిఫరెంట్ సిటీస్. 5 డిఫరెంట్ సిటీస్ ఏమేంటవి? బస్, సిడ్నీ, అంటారియో, కాబుల్, బీజింగ్. ఇలా 5 సిటీస్లో టెంపరేచర్స్ మనకి ఇచ్చారు. మ్యాక్సిమం మినిమం టెంపరేచరు ఫస్ట్ డే ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ ఫస్ట్ డే, 1st of October, 1st of November and 1st of December, January. ఇలా 5 మంత్స్లో ఫస్ట్ డే యొక్క టెంపరేచర్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఇక్కడ మనకి ఇచ్చారు. ఈ డేటా యూస్ చేసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ Ontario on 1st November and the minimum temperature of bus on 1st January. చూడండి 1st November Ontario 1st November maximum temperature 4, minimum temperature 1st January ఏదవుతుంది చూడండి January minimum temperature 19. So 4 - 7 1st January minimum temperature of bus on 1st January. Minimum temperature of bus, minimum temperatures లో చూసుకోవాలి. 1st January ఎంత? -7. చూడండి -7. 4 minus of -7. డిఫరెన్స్ అనేది రిక్వైర్డ్ డిఫరెన్స్ అనగానే మనం సబ్ట్రాక్షన్ చేస్తాము. 4 మ్యాక్సిమం టెంపరేచర్ అక్కడ 4 మైనస్ ఇక్కడ -7. 4 of -7 దట్ ఈస్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. 4 + 7 11 degrees centigrade. నెక్స్ట్ వన్ చూడండి. ఇన్ విచ్ మంత్ respectively the maximum temperature of Kabul is second highest and minimum temperature of Sydney is highest. Second highest maximum temperature of Kabul that is equal to ఎంత అక్కడ చూడండి 1st October మనకి maximum temperature ఇక్కడ కనబడుతుంది 35 35. కాబుల్ అయితే 37 maximum temperature. Okay, and the minimum temperature of Sydney is highest. ఏది 1st October. Minimum temperature of Sydney is equal to 1st January. 1st October and 1st January is our answer. That is 1st October and 1st January. In which month respectively the maximum temperature of Kabul is second highest and minimum temperature of Sydney is highest. Minimum temperature of Sydney is highest.
Okay. Next, in which month is the difference between maximum temperature and minimum temperature of bus second highest? Mention temperature of difference of bus. Bus of 1st September 24, minimum temperature anta 14. Next, 1st October 35 minus 21. సో ఇదంతా టేబుల్ నుంచి మనం ఇక్కడ ఈ వాల్యూస్ అన్నీ వేసుకుంటామా. ఈ టేబుల్ నుంచి ఏమేమి వస్తాయి చూడండి. 24 minus 14. 24 minus 14 and that is equal to 10 degrees. అలాగే 1st అక్టోబర్లో వచ్చేసి 35 minus 21. 35 minus 21 14 degrees. అలాగే 1st నవంబర్లో వచ్చేసి 19 minus 8 11 degrees. అలాగే 1st డిసెంబర్లో వచ్చేసి 9 minus 2 7 degrees. అలాగే -4 minus of -7, that is -4 plus 7, that is equal to 3 degrees. ఓకే, ఈ విధంగా మనకి క్యాలిక్యులేట్ చేసుకోవాలి టెంపరేచర్స్ ఆఫ్ డిఫరెన్సెస్. మనం అడిగిన ఏమడిగారు, ఇన్ విచ్ మంత్ ద ఫస్ట్ డే ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ మినిమం టెంపరేచర్ ఆఫ్ బస్ సెకండ్ హైయెస్ట్. విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఏమడిగారు, వాట్ ఈస్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ బీజింగ్ ఓవరాల్ ద మంత్స్ టుగెదర్. సో యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎక్కడ ఏ సిటీది, బీజింగ్ సిటీ యొక్క యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్. దాంట్లో ఏమేమి ఉన్నాయి, యావరేజ్ 12 మనం టోటల్ చేసుకోవాలి కదా. యావరేజ్ ఇక్కడ బీజింగ్ సిటీ యొక్క 12 + 9 + 15 + 2 + 5 ఇవన్నీ యాడ్ చేసేసుకుంటే కనుక ఇక్కడ బై మొత్తం 5 సిటీస్ కాబట్టి by 5. టోటల్ క్వాంటిటీస్ బై సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్. 12 + 9 + 15 + 2 + 5 that is equal to 43. 43 by 5 8.6. ఇక్కడ డిగ్రీ సెల్సియస్ కాబట్టి యూనిట్స్ 8.6 degrees Celsius. Next, what is the respective ratio between the minimum temperature of Beijing on 1st September and the maximum temperature of Ontario on 1st October? So minimum temperature of Beijing ఎంత చూడండి, టేబుల్ నుంచి వచ్చి మినిమం టెంపరేచర్ ఆఫ్ బీజింగ్ ఎంత, మినిమం టెంపరేచర్ ఇక్కడ 1. ఎంత ఉంది మినిమం టెంపరేచర్. ఫస్ట్ సెప్టెంబర్లో మినిమం టెంపరేచర్ 9. నెక్స్ట్ ఆంటోరియో ఫస్ట్ అక్టోబర్లో ఆంటోరియో 1st అక్టోబర్లో మ్యాక్సిమం టెంపరేచర్ ఇక్కడ 15. సో 9:15 మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక 9:15. సో అవర్ రిక్వైర్డ్ రేషియో ఈజ్ 3:5. Next sum. Percentage of marks obtained by 6 students in 6 different subjects. మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ 6 డిఫరెంట్ స్టూడెంట్స్ మార్క్స్ ఇన్ 6 సబ్జెక్ట్స్లోవి మనకి ఇచ్చేసారు. అయితే మార్క్స్ వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారు. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ అడిగిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చేయాలి. చూడండి ఇక్కడ వాట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ద ఇంటిగ్రల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఉమేష్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. ఉమేష్ యొక్క మార్క్స్ చూడండి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇచ్చేసారు కాబట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ముందు మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మార్క్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత టోటల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ మార్క్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బై 100 ఇంటూ టోటల్ మార్క్స్. సో పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బై 100 ఇంటూ టోటల్ మార్క్స్ అంటే ఇక్కడ ఏమేమి వేసుకోవాలి, 82/100 ఇంటూ 50 ప్లస్ 67/100 ఇంటూ 50 ప్లస్ 92/100 ఇంటూ ఇక్కడ టోటల్ మార్క్స్ 150 కదా, 150. నెక్స్ట్ 87/100 ఇంటూ 100 ప్లస్ 69/100 ఇంటూ 75 ప్లస్ 76/100 ఇంటూ 75. ఈ విధంగా మనం
క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది, యాడ్ చేసుకుంటే 408.25 వచ్చింది. ఇప్పుడు రిక్వైర్డ్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే 408.25 ఆల్ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అవుతుంది, ఆల్ సబ్జెక్ట్స్ యొక్క టోటల్ మార్క్స్ 50 + 50 + 150 + 100 + 75 + 75 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 500 వేసుకుంటే కనుక 408/500 × 100 దట్ ఈస్ ఈక్వల్ టు 80%. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ స్టూడెంట్స్ ఇన్ హిందీ? సో ఆల్ స్టూడెంట్స్ ఇన్ హిందీలో మనకి వచ్చిన మార్క్స్ అన్నిటినీ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ 88 ప్లస్ యావరేజ్ అంటున్నారు కాబట్టి మొత్తం అన్నిటినీ టోటల్ చేసి టోటల్ క్వాంటిటీ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీ 6. సో 476/6 వేసుకుంటే మనకి పర్సంటేజ్ వచ్చేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్, వాట్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఇన్ మ్యాథమెటిక్స్? మ్యాథమెటిక్స్ యొక్క మార్క్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మనకి ఇచ్చింది ఏంటి ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కాబట్టి టేబుల్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆల్ స్టూడెంట్స్ యొక్క మ్యాథ్స్ మార్క్స్ని ఇంటూ 150 వేసుకోవాలి. అంటే 69/100 × 150 ప్లస్ 85/100 × 150 plus 92/100 × 150 plus 78/100 × 150 plus 64/100 × 150 plus 88/100 × 150. సో వేసుకుంటేనే మనకి దాని బదులు మనం ఏం చేస్తున్నాం, 150ని టోటల్గా కామన్ తీసేస్తే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా రాసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, 119. ఓకే, నెక్స్ట్ వన్, what is the average marks obtained by all the students in geography? Geographyలో మనకి వచ్చిన యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ఆల్ ద స్టూడెంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది కూడా అలాగే మనకి ఇక్కడ జాగ్రఫీలో టోటల్ మార్క్స్ వచ్చేసి 50 కాబట్టి మనం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని మార్క్స్తో కన్వర్ట్ చేసుకోవాలంటే 85/100 × 50 ప్లస్ 80/100 × 50 ప్లస్ 67/100 × 50 ప్లస్ 72/100 × 50 plus 99/100 × 50 plus 87/100 × 50. సో వీటన్నిటిని ఇలా వేసుకోవచ్చు. 15 కామన్ తీసి ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, అండ్ టోటల్ సబ్జెక్ట్స్ అన్నీ 6 కాబట్టి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే బై 6 వచ్చిందని బై 6 చేసేసుకుంటే ఈ విధంగా ఎంత వచ్చింది, 39.16. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ అబ్టైన్డ్ బై రితేష్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ టేకెన్ టుగెదర్? సో చూడండి దీన్ని ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మార్క్స్ అబ్టైన్డ్ బై రితేష్ మనకి ఇక్కడ 68 అన్నిటినీ కూడా మళ్ళీ దేంట్లో కన్వర్ట్ చేయాలి, మనం ఫస్ట్ ప్రాబ్లం చేసిన విధంగానే 50 × 68/100 ప్లస్ 50 × 79/100 ప్లస్ 150 × 64/100 ప్లస్ దీన్ని క్యాలిక్యులేట్ చేసేసుకుంటే ఈ విధంగా మనకి మార్క్స్ అబ్టైన్. సో నెక్స్ట్ సమ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ తీసుకున్నాం చూడండి. ఫ్రమ్ టేబుల్ 1, వాట్ ఈస్ ద యావరేజ్ మేల్ పాపులేషన్ ఇన్ మిలియన్స్? అలాగే ఫ్రమ్ టేబుల్ 3, వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ బోర్డింగ్ ఫ్రమ్ వాసే రోడ్ అండ్ ఫ్రమ్ అహ్మదాబాద్ ఇన్ ద ట్రైన్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ టేబుల్ 5, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్లీ ద ఇంటిగ్రల్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ బై భరత్ ఇన్ ఆల్ ది సబ్జెక్ట్స్. సో ఈ 3 క్వశ్చన్స్ కూడా మీరు ట్రై చేయండి. సో ఆన్సర్స్ కూడా ఇక్కడ ఇచ్చేసాము, ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ.